పాదహస్తాసన ఏ విధంగా చేయాలి, దానివల్ల ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. ఈ పాదహస్తాసన వల్ల పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా చక్కగా బర్న్ అవుతుంది. చక్కగా పొట్ట దగ్గర స్లిమ్ గా మారుతుంది, ఎటువంటి ఫ్యాట్ ఉండదు, శరీరం నాజుగ్గా మారుతుంది. అదేవిధంగా మన యొక్క స్పైన్, వెన్నుముక అనేది చక్కగా ఫ్లెక్సిబిలిటీ పెరిగి వెన్నుముక సమస్యల నుండి మనం బయటపడతాము. ఇప్పుడు ఈ ఆసనాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా చేతులు ఇలా పైకెత్తి ఫోర్స్గా గాలి వదిలేయాలి. ఇప్పుడు గాలి వదిలేస్తూ చిన్నగా పొట్టలో ఉన్న గాలి అంతా వదిలేయాలి. రెండు కాళ్ళని రెండు చేతులతో పట్టుకొని మన నుదిటి భాగాన్ని మోకాళ్ళకు ఆనించాలి. మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు. చిన్నగా గాలి వదిలేసేయాలి పొట్టలో ఉన్న గాలి అంతా. గాలి తీసుకుంటూ పైకి రావాలి.